రియల్ నెంబర్స్ మొత్తం కూడా ఈ ఆర్డర్లో థియరీ చదవటం, సెలెక్టెడ్ ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, సెలెక్టెడ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, దెన్ ప్రీవియస్ ఇయర్ రియల్ నెంబర్స్ ప్రాబ్లమ్స్ కేటగిరీ వైజ్గా చేసేసుకుంటూ పోవాలి 2 అవర్స్లో. దట్స్ ఇట్. నెక్స్ట్ 6 to 8 ప్రోగ్రెషన్స్ చేసుకోవాలి. ప్రోగ్రెషన్స్ కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి డే 1 కొంచెం మనకి ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి ఆ ఇంట్రెస్ట్ తోటి చేసుకోవచ్చు. స్కూల్స్లో ఉండే పిల్లలు దీన్ని 5 to 7 కంటిన్యూ చేసుకోవచ్చు. ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి అది 6 to 8, ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు టైమింగ్స్ అనేవి షెడ్యూల్ చేసుకోవచ్చు. సో 2 chapters కంప్లీటెడ్ వితౌట్ ఎనీ స్ట్రెస్. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ డే 24th March, స్టార్ట్ యువర్ రివిజన్ ఎట్ 8 AM. 8 to 10:30 2.5 hours ఉంటుంది. సెట్స్ టాపిక్ కంప్లీట్గా చేసేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చుకొని 11 to 12:30 ట్రిగనామెట్రీ చేసుకోండి. 3 to 5 పాలినామిల్స్ చేసుకోండి. 6 to 8 సిమిలర్ ట్రయాంగిల్స్, డిన్నర్ అవన్నీ కంప్లీట్ చేసేసుకొని 9 to 9:30 పాలినామిల్లో ఉన్న గ్రాఫ్స్, సిమిలర్ ట్రయాంగిల్స్లో ఉన్న కన్స్ట్రక్షన్స్ సరదాగా అలా వర్కౌట్ చేసేసుకొని ప్రాక్టీస్ చేసేసుకొని పడుకుని పోండి. నెక్స్ట్ ఇలాగా చక్కగా ప్లాన్ చేసుకొని స్ట్రెస్ లేకుండా ఉండటం కోసమే తెలంగాణ గవర్నమెంట్ ఎగ్జామ్కి మధ్యలో 3 days 4 days ప్లాన్ చేసింది. ట్రై టు యూటిలైజ్ ఇట్ ప్రాపర్లీ. నెక్స్ట్ డే 25th March కంప్లీట్ చేసుకోండి. 8 to 10:30 PLE into V, హాఫ్ అన్ అవర్ గ్యాప్. 11 to 12:30 మెన్సురేషన్, లంచ్ అండ్ లిటిల్ పవర్ న్యాప్. నెక్స్ట్ 3 to 5 కోఆర్డినేట్ జామెట్రీ వర్కౌట్ చేసుకోవచ్చు, మళ్ళీ ఒక 1 hour గ్యాప్ ఉంటుంది. 6 to 8 టాంజెన్స్ అండ్ సీక్వెన్స్ వర్కౌట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిన్నర్ అవన్నీ వర్కౌట్ చేసుకోండి. 9 to 9:30 PLEలో ఉన్న గ్రాఫ్స్, టాంజెంట్ సీక్వెన్స్లో ఉన్న కన్స్ట్రక్షన్స్ వర్కౌట్ చేసుకొని హ్యాపీగా పడుకుని పోవచ్చు. రైట్. నెక్స్ట్ సేమ్ మోడల్ 26th March 8 to 10:30 స్టాటిస్టిక్స్ చేసుకోండి. ఇలా ఒక ఈజీ చాప్టరు, ఒక లెంతీ చాప్టర్ని ఇచ్చుకుంటూ వచ్చాను. ఈ స్టార్ మార్క్ పెట్టిన టాపిక్స్ అన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ 7 chapters out of 14. స్లో లెర్నర్స్ ఆ స్టార్ మార్క్ చాప్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 11 to 12:30 అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ, 3 to 5 ప్రాబబిలిటీ వస్తుంది. 6 to 8 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, 9 to 9:30 స్టాటిస్టిక్స్లో ఉన్న గ్రాఫ్స్. ఇలాగా ఒక ఈజీ చాప్టరు, ఒక లెంతీ చాప్టరు వర్కౌట్ చేసుకుంటూ కన్స్ట్రక్షన్స్, గ్రాఫ్స్ అవన్నీ వర్కౌట్ చేసుకుంటూ ఇక్కడికి అయిపోతుంది.